తెలుగు దర్శకుడు కిరణ్ కుమార్ ఈ రోజు కన్నుమూశారు. నాగార్జున హీరోగా కేడి చిత్రంతో పేరు తెచ్చుకున్న ఆయన అనారోగ్యంతో మృతి చెందారు. ఆయన చివరి చిత్రం కేజేక్యూ షూటింగ్ పూర్తయింది. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. తెలుగు సినీ పరిశ్రమకు విషాద వార్త అందింది. కింగ్ నాగార్జున హీరోగా నటించిన కేడి చిత్రంతో గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు కిరణ్ కుమార్ కేకే ఈ రోజు మృతి చెందారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశారు. ఆయన దర్శకత్వంలో తెరకెక్కుతున్న చివరి చిత్రం కేజేక్యూ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. ప్రస్తుతం ఈ చిత్రం పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉంది. చిత్రం రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సమయంలో దర్శకుడు మృతి చెందడం పరిశ్రమను కలిచివేసింది. కిరణ్ కుమార్ దర్శకత్వంలో వచ్చిన చిత్రాలు ప్రేక్షకులను అలరించాయి. ఆయన అకస్మాత్ మరణం సినీ పరిశ్రమలో విషాద ఛాయలు కమ్మింది. సహ దర్శకులు, నటీనటులు, అభిమానులు సామాజిక మాధ్యమాల్లో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పరిశ్రమ ప్రార్థిస్తోంది. బాలీవుడ్ సింగర్ నేహా కక్కర్ కొత్త మ్యూజిక్ వీడియో క్యాండీ షాప్ తో తీవ్ర ట్రోలింగ్ కు గురవుతోంది. కే పాప్ స్టైల్ ను కాపీ కొట్టారంటూ నెటిజన్లు విమర్శిస్తున్నారు. పాటలో డాన్స్ ఎక్స్ప్రెషన్స్ ఘోరంగా ఉన్నాయంటూ వ్యాఖ్యలు చేస్తున్నారు. దీని గురించి పూర్తి వివరాలు ఏంటో చూద్దాం. పాపులర్ సింగర్ నేహా కక్కర్ తాజా మ్యూజిక్ వీడియో క్యాండీ షాప్ విడుదలైన వెంటనే తీవ్ర ట్రోలింగ్ కు గురైంది. ఈ పాటలో నేహాకే పాప్ స్టైల్ ను పూర్తిగా కాపీ కొట్టారంటూ నెటిజన్లు ఆరోపిస్తున్నారు. వీడియోలో ఆమె డాన్స్ మూవ్స్, హావభావాలు చాలా ఘోరంగా ఉన్నాయంటూ విమర్శల వర్షం కురుస్తోంది. సామాజిక మాధ్యమాల్లో ఈ వీడియో వైరల్ కాగానే ట్రోల్స్, మీమ్స్ పోటెత్తాయి. కే పాప్ స్టైల్ ను అనుకరించినందుకు నేహాను టార్గెట్ చేస్తున్నారు. గతంలోనూ నేహా కక్కర్ పాటలు, వీడియోలపై విమర్శలు వచ్చినప్పటికీ ఈసారి ట్రోలింగ్ తీవ్రంగా ఉంది. ప్రస్తుతం ఈ వివాదం సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారింది. నందమూరి బాలకృష్ణ దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి కలయిక ఖరారైంది. గీతా ఆర్ట్స్ బ్యానర్ పై ఈ చిత్రం తెరకెక్కనుంది. బోయపాటి గతంలో అల్లు అర్జున్, సూర్యాలకు కథలు చెప్పిన ప్రాజెక్టులు ముందుకు సాగలేదు. ఇప్పుడు బాలయ్యతో ఈ సినిమా 2027లో సెట్స్ పైకి వెళ్తోంది. దీని గురించి పూర్తి వివరాలేంటో చూద్దాం. టాలీవుడ్ లో భారీ అప్డేట్ వెలువడింది. నందమూరి బాలకృష్ణ, మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను మరోసారి జతకట్టారు. గీతా ఆర్ట్స్ నిర్మాణంలో ఈ చిత్రం రూపొందనుంది. బోయపాటి శ్రీను గతంలో గీతా ఆర్ట్స్ కు ఇచ్చిన కమిట్మెంట్ ఇది. ఆయన అల్లు అర్జున్, తమిళ స్టార్ సూర్యాలకు కథలు వినిపించారు. కానీ ఆ ప్రాజెక్టులు ఆగిపోయాయి. ఇప్పుడు బాలకృష్ణతో ఈ కలయిక ఖరారైంది. బాలయ్య, గీతా ఆర్ట్స్ మధ్య ఈ సహకారం చాలా కాలంగా పెండింగ్ లో ఉంది. చివరకు ఇది జరగబోతోంది. ఈ చిత్రం 2027లో ఫ్లోర్ పైకి వెళ్లనుంది. ఇది బాలయ్య అభిమానులకు భారీ ట్రీట్ గా మారనుంది. బోయపాటి మాస్ ఎలిమెంట్స్ తో బాలయ్య ఎనర్జీ మరోసారి కలిస్తే స్క్రీన్ మీద ఫైర్ వర్క్స్ ఖాయం.